నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నగాంధరం గాను శ్రీమతి శకుంతల గారు, శ్రీమతి రాణి గారు, శ్రీమతి శాంతా గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వవర్ధన్ కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మానస లక్ష్యంగా 65 మంది నిరాశ్రితుల ఆకలి తీర్చడానికి కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీమతి శకుంతల గారి, శ్రీమతి రాణి గారి, శ్రీమతి శాంతా గారి మాతృమూర్తి గారు కీర్తి చేసిన శ్రీమతి శేషమ్మ గారి జ్ఞాపకార్థం 15/11/2024 నాడు లక్ష్మీదేవి దినులతో ఉదయం టిఫిన్తో అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తి చేసిన శ్రీమతి శేషమ్మ గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ వారికి స్వర్గవాప్తి చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. కీర్తి చేసిన శ్రీమతి శేషమ్మ గారి వారి జ్ఞాపకార్థంగా వారికి ఈరోజు నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలు అండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపై విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మోములు ఎల్లప్పుడూ చిన్నోళ్ళు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులు మా మధురణ సదాపదలం మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. కుటుంబ సభ్యులైన శ్రీమతి శకుంతల గారికి, శ్రీమతి రాణి గారికి, శ్రీమతి శాంతా గారికి, శ్రీమతి పద్మ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశ్న దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి శకుంతల గారికి, శ్రీమతి రాణి గారికి, శ్రీమతి శాంతా గారికి, శ్రీమతి పద్మ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి మీకు ఇళ్ళను కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీమతి శకుంతల గారికి, రాణి గారికి, శాంతా గారికి, పద్మ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు తెలుపుతూ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే వారికి పరమశివుని ఆశీస్సులు ఆ లక్ష్మీదేవి దినులు మీకు ఇళ్ళను కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కునిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వరకు మరియు కృష్ణమ్మ గారికి పాదవందనం చేసుకురా 365 రోజులు నిత్యానంద కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తాను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వరకు మరియు కృష్ణమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వరకు మరియు కృష్ణమ్మ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక దినాలు తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీమతి శకుంతల గారు, శ్రీమతి రాణి గారు, శ్రీమతి శాంతా గారు మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నాం, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. దాత సుఖీ భవ. ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ మర్దకాజా, అలాగే ఉదయం టిఫిన్ ఉప్మా, అలాగే దోసకాయ చట్నీ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. Era